ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి 2025వ సంవత్సరపు వర్డ్ అండ్ పవర్ సెమినార్ జూలై నెల, అంటే ఈ నెల 8 నుండి 17 వరకు చాలా ఆశీర్వాదకరంగా, అత్యంత మహిమకరంగా, దైవ సేవకులకు ప్రయోజనకరంగా జరిగింది అని సాక్ష్యం ఇవ్వడానికి సంతోషిస్తున్నాను. ఇంతగా కృప చూపిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థించిన, సహకరించిన ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దాదాపు 160 నుంచి 180 మంది దైవజనులు ఈ సెమినార్లో పాల్పొంది దేవుని ఆత్మచేత నింపబడి, ఉపదేశం చేత బలపరచబడి, తిరిగి తమ సేవాక్షేత్రాలకి బలమైన అభిషేకముతో పంపబడటం నిజంగా గొప్ప కార్యం. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్వహించబడినటువంటి ఈ వర్డ్ అండ్ పవర్ సెమినార్లో పాలు పొందిన ఈ సేవకుల్లో నుండి ప్రభు చిత్తమైతే ఎవరైతే బాగా ఆసక్తి కలిగి పరీక్షల్లో ప్రతిభను కనపరిచి ప్రార్థనాత్మలో ఎదిగిన వారు ఉన్నారో వారికి త్వరలోనే ఒక 5 రోజుల పాటు ఒక ఇంటెన్సివ్ కోర్సుని ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాం, సిద్ధపడుతున్నాం. ప్రభు ఏర్పాటు చేసిన సమయం ఏమిటని తెలుసుకోవడానికి. ఈ పరిచర్ల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. ఈ జరగబోతున్న ఈ పరిచర్ల కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. పాలు పొందిన 160-180 మంది సేవకులలో దాదాపు అందరికీ సాధారణ వసతి ఇవ్వగలిగాం, మంచి భోజనం పెట్టగలిగాం, మహిమ కలిగిన ఉపదేశంలో పెంచగలిగాం. కానీ వసతి మాత్రం సాధారణంగానే ఇవ్వగలిగాం. అయినా వాళ్ళు దైవజనులే అయినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు ఇబ్బంది పడకుండా దాన్ని కూడా దేవుని ఏర్పాటులో భాగంగా స్వీకరించి ఎంతో సహకారాత్మక కలిగి ఉన్నారు. మేము ఒక విద్యార్థులమే అన్నట్లుగా అప్పగించుకున్నటువంటి, సర్దుకుపోయినటువంటి దైవ సేవకులందరికీ నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే అతి సమీప దినాల్లో మరలా ఒక ఇంటెన్సివ్ కోర్సులో మనం కలుసుకునేలాగా మీరు ప్రార్థన చేయండి. ఇంతగా మా చేతులను ఆదుకునే వారిని ప్రభు లేపాలని కూడా మీరు ప్రార్థన చేయండి. ఆగస్టు 6వ తేదీన బయలుదేరి వెళ్ళి ఆగస్టు 28వ తేదీ వరకు ఆస్ట్రేలియా దేశంలో బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో విరామం లేని పరిచర్య ఉన్నది. వాటి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. ఇదివరకటి కంటే ఆరోగ్యం బాగా తగ్గుతోంది, శక్తిహీనంగా అవుతున్నాను. ప్రభు నన్ను బలపరచాలని, మంచి ఆరోగ్య బలాలు ఇవ్వాలని, గంటల తరబడి నిలబడి మాట్లాడేంత శక్తిని ప్రభు ఇవ్వాలని, నూతన వాక్య ప్రత్యక్షతలను, బలమైన ఆత్మాభిషేకాన్ని ఇవ్వాలని, స్వరమును కూడా మునుపటి కంటే బలముగా, శ్రావ్యంగా ప్రభు ఇవ్వాలని మీ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. 6వ తారీఖు ప్రయాణం అంటే 5 రాత్రి వరకు సభలు ఉన్నాయి. మళ్ళీ 28 అర్ధరాత్రి దిగితే 29 నుండే సభలు ఉన్నాయి. కనుక అసలు విరామం లేని పరిచర్యలో పరుగులెత్తవలసి వస్తుంది. నిన్న రాత్రి వరకు ఈ పరిచర్యలు జరిగాయి. ఉదయం మళ్ళీ ఎల్లమంచిలో ఐఎఫ్జేకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. రేపు మళ్ళీ 4 ఆరాధనలు ఉంటాయి. ఇక మామూలే పరిచర్యలు. దేవుడు ఆరోగ్యమును, శక్తిని, బలమును, అభిషేకమును, వాక్య ప్రత్యక్షతలను అనుగ్రహించినట్లుగా మీ ప్రత్యేక ప్రార్థనలు కోరబడుచున్నాయి. మరొక విశేషమైన, ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, నార్త్ ఇండియాలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ద్వారా ఎన్నో రకాల పరిచర్యలు జరిగిస్తున్నాం. మరి దైవ సేవకులు నల్గొండలో సేవ చేస్తున్నాం. మార్టిన్ అన్నయ్య గారు
నార్త్ ఇండియా మిషన్స్ మీద చాలా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. గతంలో కెనడా దేశానికి వెళ్ళినప్పుడు ప్రభు నాకు అక్కడ ఇచ్చినటువంటి కానుకలన్నీ పట్టుకొని వచ్చి సుమారు 5-6 లక్షల రూపాయలు హైదరాబాద్ నుంచి అటు నుంచి నేరుగా ఆ డబ్బులన్నీ ఇచ్చి మరి మణిపూర్ పంపించి అక్కడ రిలీఫ్ కార్యక్రమాలు చేయటం, కెనడా వెళ్ళక ముందు ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చి పంపించడం, సుమారు 8-9 లక్షల రూపాయలు పరిచర్యలు మనం చేయటం జరిగింది. మళ్ళీ ఇంతకాలానికి ఆగస్టు 5-6 తేదీలలో, వచ్చే నెల ఆగస్టు 5-6 తేదీలలో మళ్ళీ మణిపూర్ పరిచర్యలకి పాస్టర్ మార్టిన్ గారు మరి టీం వెళుతూ ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని నడిపింపు, దేవుని సహాయం కొరకు ఐగుప్తులకి ఇశ్రాయేలుకి మధ్య దేవుని మేఘం ఉన్నట్లుగా ప్రభు కార్యం చేయనట్లు, యెహోవా యందు భయభక్తులు గల వారు చూడని దూత కావలి ఉండి రక్షించినట్లు ఆ పరిచర్ల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒట్టిగా ప్రయాణపు ఖర్చులు, అక్కడ హోటల్ ఖర్చుల వరకు పర్వాలేదు, కానీ అక్కడ రిలీఫ్ కార్యక్రమాలు చేయాలంటే గతంలో వలె ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేసి మీరు ఆ మణిపూర్ బాధిత క్రైస్తవ బిడ్డలను, సేవకులను బలపరచడానికి ముందుకు రావాలని, ఈ విషయమై నాతో కానీ మాటి నాన్నతో కానీ మీరు మాట్లాడవచ్చునని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక జరిగిన పరిచర్యలను బట్టి స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్నటువంటి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఏం చేతంటే మీరంతా దూరభారాలు వహించి సహించి ప్రయాసపడి శ్రద్ధాభక్తులు కలిగి వచ్చి పాలు పొందిన వ్యక్తిగత సమయం కేటాయించలేనందుకు నేను ఎంతగానో విచారిస్తున్నాను, కానీ సాధ్యపడలేదు. మీరు అర్థం చేసుకోగలరు. మీ ప్రేమకై, సహకారాత్మకై మీకు వందనాలు. ఆగస్టు 5-6 మణిపూర్ పరిచర్లకు వెళ్తున్న మార్టిన్ గారి కోసం, ఆగస్టు 6 రాత్రి బయలుదేరి 28 వరకు ఆస్ట్రేలియా దేశంలో నేను చేయాల్సిన పరిచర్ల కొరకు మీ ప్రార్థన సహకారమును కోరుతూ మరలా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.